అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో అభివృద్ధి మేము చేసిన విధంగా గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని కూడా చెప్తున్న వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని గొంతు నొక్కుతుంది. అదేవిధంగా మాకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తుందని చెప్పేసి కూడా ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సర్పంచుల సంఘం అయితే కూడా ఈరోజు నిరసనకు దిగారు. ముఖ్యంగా వారికి ఉన్నటువంటి అనేక డిమాండ్లు ఉంటుంది. ముఖ్యమైన వాటిలో ఒక 16 డిమాండ్లు కూడా ఇప్పుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి, లేకపోతే మటుకి సర్పంచుల ఉనికి కూడా పెద్ద ప్రమాదం ఏర్పడుతున్నారు. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేదాని కోసం ప్రకాశం జిల్లా సర్పంచులు అయితే ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. చెప్పండి మేడం, గత కొంతకాలంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మేము చేసిన విధంగా అభివృద్ధి ఎప్పుడు జరగలేదని చెప్తూ వస్తుంది. అదేవిధంగా కూడా సచివాలయ వ్యవస్థను మేము బలోపేతం చేసామన్నారు. కానీ సర్పంచులు మాకు పూర్తిగా గొంతు నొక్కేశారన్నారు. అసలు ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏమన్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు రాయపాటి సంధ్య, మాది ప్రకాశం జిల్లా అండి. సర్పంచుల సంఘానికి నేను స్టేట్ మెంబర్గా ఉన్నాను. ఈ రోజున సర్పంచులకి చేశాను అనే జగన్మోహన్ రెడ్డి ఎలా ఆ నోటి గుండా సర్పంచి అని వచ్చిందంటే నిజంగా ధన్యులమేనండి. ఎంతో వ్యయ ప్రయాసాలు చెంది 90% మంది వైసీపీ సర్పంచులు విన్ అయ్యారంటే అది నీ ప్రభావమే అన్నావు, నీ ప్రభావమే. కానీ లోకల్లో కొన్ని హామీలు అంటూ ఇచ్చి సర్పంచులుగా గెలిచిన వాళ్ళు మెయిన్ ఆ ఎండాకాలం వచ్చిందంటే నీటి గురించనో, లేకపోతే వర్షాకాలం వచ్చిందంటే బ్లీచింగ్ గురించనో, వీటి గురించి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కానీ సర్పంచ్ అనే మనిషి చేయలేకపోతున్నాడు. ప్రతిదీ కూడా సర్పంచ్ పేరు కూడా ఎత్తకుండా వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు. దీని మీద నిధులు కూడా రావటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా మాకు రావటం లేదని చెప్పేసి ఢిల్లీ దాకా వెళ్ళటం జరిగింది. వివిధ రూపాలన నిరసన వ్యక్తం చేసినా కూడా ప్రభుత్వం అనేది స్పందించలేదండి. మమ్మల్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగానే చూసింది. సర్పంచులంటే నిర్లక్ష్యంగా చూడటానికి వీలు లేదు. మా డిమాండ్లు మీరు పట్టించుకోవాల్సిందే. మీరు స్టేట్కి ముఖ్యమంత్రి అయితే మేము గ్రామానికి సర్పంచ్ అని చెప్పేసి మా సర్పంచులు బాధపడుతున్నారు. వాళ్ళ తరఫున మేము ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నామండి. సార్ మొత్తానికి చెప్పండి, చాలా రోజుల క్రితం నుంచి కూడా ఈ సర్పంచులు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. చెప్పండి సార్ చెప్పండి, ఈ సమస్యలు ముఖ్యమైన సమస్యలు ఏమై ఉంటాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు ఏ విధంగా అసలుకి ప్రభుత్వం నుంచి మీరు ఏ విధంగా కోరుకున్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం? సార్, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారాలయ్యా. ఇక్కడికి వచ్చిన మా పెద్దల మొత్తానికి పోతే గ్రామం అంతా కొంత న్యాయపరంగా, పార్టీ పరంగా కాకుండా ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం చేయాలని కోరుకుంటుంటే మాకు సహకరించకపోవటం, మాకు ఏం పనులుగా మండలం గ్రాంట్ కానీ మా మండలంలో చెంకుర్తి మండలంలో 30 కోట్ల క్యాష్ ఉంటే ఒక్క ₹1 కూడా మా మండలాలకు పెట్ట 25 పంచాయతీలు మా చెంకుర్తి మండలంలో 25 పంచాయతీలకు గాను మా ఒక్క పంచాయతీకి ₹1 కూడా పెడతలపూడి పంచాయతీకి. నా పేరు సంగారెడ్డి గారు కాబట్టి ఒక్క రూపాయి కూడా మా మండలానికి పెట్టలేదు. కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మొత్తానికి అదేవిధంగా గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా అయితే గతంలో కూడా మీరు నివేదికలు ఇవ్వడం కూడా ముఖ్యమంత్రిని, అదేవిధంగా నాయకులు కూడా కలవడం కూడా జరిగింది. కానీ అసలు ముఖ్యంగా మీ పంచాయతీకి సంబంధించి ప్రెసిడెంట్లకు ముఖ్యమైన సమస్యలు ఏమై ఉన్నాయి, గతంలో ఉన్నవి ఇప్పుడు లేనివి ఏంటి మీ అధికారాలు? నా పేరు గుట్లపల్లి సాయి జాదన్. నేను ఉపాధి హామీ మండలి రాష్ట్ర పర్యవేక్షణ మండలి మాజీ డైరెక్టర్ని. ఈరోజు సర్పంచుల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన 73, 74 ఆర్టికల్ ప్రకారం మామూలు పంచాయతీ వ్యవస్థ ఏర్పడింది. దీంట్లో ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లోకల్లో ఉండే గ్రామంలో ఉండే పనులు కానీ అభివృద్ధి పనులు అన్నీ కానీ వాళ్ళు తెలుస్తాయి. వాళ్ళకే నిర్ణయాధికారం ఉంటుంది. కానీ ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి ఆ వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ సచివాలయ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి దాంట్లో అధికారులకే పెత్తనం ఇచ్చాడు. అంటే ఇప్పుడు నేను ఒకటే ముఖ్యమంత్రిగా అడుగుతున్నా, ఏమయ్యా ఇక ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన వ్యవస్థలో మళ్ళీ ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్ గారిని నువ్వు తీసి పక్కన పెట్టి నువ్వు ఇట్లా చేస్తున్నావంటే మరి నీకు ముఖ్యమంత్రిగా నీకు నిర్ణయం తీసుకునే పవర్ లేకుండా మరి చీఫ్ సెక్రటరీకి ఎందుకు ఇవ్వకూడదు? అంటే నీకు ఒక పాలన చేత కాదు, రాజ్యాంగం మీద నీకు అవగాహన లేదు, ప్రభుత్వ పాలన మీద నీకు ఎటువంటి లేదు, నీకు చిత్తశుద్ధి లేదు, నువ్వు టోటల్గా అన్ని వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నాడు. ఇది తప్పు. ముందు ముఖ్యంగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి పాలన పట్ల ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వాల్సిందిగా, రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించవలసిందిగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఈ మొత్తానికైతే కూడా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన ముఖ్యమైన హక్కులు కూడా కాలరాస్తూ కేవలం
సచివాలయ వ్యవస్థ పేరుతోటి కూడా పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసేదానికోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. అభివృద్ధి పేరు జరుగుతున్నది కేవలం బూటకాలని చెప్పేసి కూడా వీరైతే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.